హలో అందరికి ఈరోజైతే సండే ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇది 10 అయిపోయింది. ఇంకా పడుకొని ఉన్నాం అందరం హాస్టల్లో. సో చాలా డేస్ తర్వాత నేను సండే వీక్ ఆఫ్ తీసుకున్నాను. ఇక నాకైతే ఓపిక లేదు అన్ని డేస్ వర్క్ చేయాలని. సో లేచాను, 10 అయింది, ఆకలేస్తుంది. ఇక సండే స్పెషల్ అయితే ఉప్మానే హాస్టల్లో. సో అందుకనే చిన్నగా లేసాను. ఆల్రెడీ మా రూమ్ లో ఒక్క పెట్టుకొని వచ్చింది. సో బయటకు వచ్చాను, వెదర్ చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్. సో ఈ టైం నాకు ఆఫీస్ టైంలో నేను ఇంత ఎంజాయ్ చేయను. సో హ్యాపీగా వెదర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఇక కిందకి వెళ్తున్నాను. ఏం పెట్టిందా ఏంటా అని. ఇక రొటీన్ గా ఉప్మా అని నాకు తెలుసు. సో ఏం చేస్తాను, తినాలి కదా ఏదో ఒకటి. ఇక తినడం కోసం ఇక వెళ్తున్నాను, నడుస్తున్నాను. ఇక ఇంకా ఎవరు లెగలేదు. సో అన్ని ఫ్లోర్లు చూసుకుంటూ వెళ్తున్నాను, ఎవరైనా దిగారా లేదా అనుకుంటూ. సో నడుస్తున్నాను, ఇక 3rd ఫ్లోర్ లో ఉంటాం కదా. సో నడుచుకుంటూ వెళ్తున్నాను, చూస్తున్నాను ఎవరు లేరు. ఫైనల్ గా అయితే ఉప్మానే పెట్టేసిందని నాకు అనిపిస్తుంది. పులిహోర కూడా ఏమైనా పెట్టిందేమో చూద్దాం, కిందకి వచ్చాం కదా. రండి రండి చూద్దాం ఏముంది, ఏం పెట్టిందా లేదా. ఏది పెట్టింది, ఫైనల్ గా అయితే పెట్టింది. ఏం పెట్టింది, ఉప్మాను కొంచెమే పెట్టింది చూసారా. ఇలాగ ఎవరు తిన్నారు కాబట్టి ఉప్మా కొంచెం పెట్టిందా ఆంటీ. సో కొంచెం పులిహోర కూడా పెట్టింది. సో ఎవరికి నచ్చింది అది తినచ్చు. ఇదైతే ఉప్మా కాదు, ఇదేదో గోధుమ రవ్వ ఉప్మా. నేనైతే పెద్దగా తినాను దీన్నైతే. సో నాకు అది తినాలని లేక బయటకు వచ్చి చూస్తున్నాను. జెస్సీ కూడా పడుకుంది కదా, దానికి మూడు లేదేమో తినాలని. సో నేను బయటకు వచ్చి చూస్తున్నాను, టిఫిన్ తెప్పించుకుందామా వద్దా, వెళ్ళాలా వద్దా, లేట్ అయిపోతుందని. సరే మొత్తానికైతే ముందు కొంచెం తిందాము, ఎలా ఉంది ఏంటో టేస్ట్ చూద్దాము అనేసి పెట్టుకున్నాను. సో కొంచెమే ప్లేట్లో కొంచెం పెట్టుకొని తినాలా వద్దా ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. సో తిందాం, ట్రై చేద్దాం. సో అలా కలిపేసుకొని పెద్దాం. కొంచెం నోట్లో పెట్టుకేసుకున్నాను. మరీ నేను చూపించినంత వరస్ట్గా ఏం లేదు టేస్ట్. నా మాల్లో చూపించినంత బాగానే ఉంది, మరీ అంత ఘోరంగా ఏం లేదు. ఓకే, ఇది గోధుమ రవ్వ ఉప్మా కదా, సో కొంచెం బాగానే ఉంది, పర్లేదు. ఇక జెస్సీని చూద్దాము, పడుకుంది ఫుల్గా. ఇక అది లేచేసింది, నేను చూపించేసరికి వీడియోలో కనిపించట్లేదు. ఇక లేచి అడిదిరిగి పడుకున్నట్టుంది, మరి ఏమైందో. నేను తినలేక తెప్పించేసుకున్నాను నేను టిఫిన్ బయట నుంచి, దోశ అయితే. సో దోశ అయితే బాగుంది, ఇప్పుడు మంచి కడుపు నిండా తినేసా. ఇక దోశ అయితే ఉప్మా అయితే పక్క పడేసా. కొంచెమే తిన్నాను కదా, కొంచెం ఎలాగో ఆఫ్టర్నూన్ చికెనే కదా. సో ఇది కొంచెం తినేసి కాసేపు రీల్స్ చేసేసి, సండే కదా మళ్ళీ రాదు టైము. ఇక కొంచెం సేపు రెడీ అయిపోయి రీల్స్ దిగి ఫొటోస్ దిగి అప్లోడ్ చేద్దామని పక్క పెట్టేసా. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేకప్ అంతా తీసేసి ఇక మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ చికెన్ కదా. సో ఎలా చేసినా కూడా బగారా రైస్ విత్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది హాస్టల్లో. నాకైతే మా హాస్టల్లో కర్రీ నచ్చదు, కాకపోతే బగారా రైస్ వేడివేడిగా చాలా బాగుంటుంది. అది ఉత్తిగా తిన్నా ఏమనిపించదు, బాగుంటది. సో నేను ఒకేసారి రైస్ అంతా పెట్టేసుకుంటా, మళ్ళీ వెళ్ళి ఎవరు పెట్టించుకుంటారని. సో వేడివేడిగా ఉంది కదా, సో కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇంకా కర్రీ కోసం చూస్తున్నా. కర్రీ అయితే బయట లేదు, ఇక లోపల ఉందేమో అని ఇక కర్రీ కోసం చూస్తున్నాను. వచ్చేసాడు నాని, 4 పీసెస్ అయితే వేసాడు, పర్లేదు. బోన్ పీసెస్ నేను బోన్సే ఎక్కువ తింటాను, సో బోన్ పీసెస్ వేసేసాడు. సో బాగుంది ఇక చూడ్డానికి. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది. 4 పీసులు అయితే వచ్చాయి. ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అనుకుంటూ సాల్ట్ కోసం వెతుకుతున్నా. కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది కర్రీస్లో. సో నేనైతే సాల్ట్ కొంచెం వేసేసుకున్నాను. కొంచెం అలా సైడ్కి అన్నంలో వేసేసుకుని టేస్ట్ సరిపోతుందా లేదా అనుకుంటూ కొంచెం అది తినేటప్పుడు వేస్తాను అంతే. సో రండి చూద్దాం ఎలా ఉందో, తిని టేస్ట్ చేద్దాం. మాక్సిమం అయితే బాగుంది. ఈ రోజు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఆల్రెడీ అందరు కూర్చున్నారు, జెస్సీ కూడా కూర్చుంది చూస్తుంది దానికి ఏమైనా పీసులు వేస్తారని. కానీ అది చిన్న కుక్క కదా, సో అది ఎక్కువ తినకూడదు. సో చూస్తున్నా అది ఎలా చూస్తున్నా చూడండి. అరుస్తుంది, దానికి ఏమి ఇస్తలేదని. అరుస్తుంది ఎప్పుడు లేనట్టు. సో నేనైతే ఏం పెట్టలేదు, నేను మంచిగా కలిపేసుకొని, అసలే ఒక సండేనే ఒక ఆఫ్టర్నూనే పెడతారు. సో నేనైతే ఒక ముద్ద పెట్టుకొని అబ్బా ఎట్లుందో టేస్ట్ చూపిస్తున్నా, ఎలా ఉంది ఏంటి అని చూస్తున్నా, కలిపేస్తున్నా. ఫస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. కొంచెం సాల్ట్ కూడా అందులో కలిపాను. కొంచెం చికెన్ పీస్ కూడా కలిపేసుకుంటే బాగుంటుంది కదా, కొంచెం చికెన్ పీస్ కూడా తీసుకున్నా. సో ఇప్పుడు ఫైనల్గా అయితే కలిపేస్తున్నా. వావ్, నాకు ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుందో.
సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసి బయటకు వచ్చి పైకి వచ్చేసరికి పడుకుందామని పైకి వెళ్ళేసరికి ఇక ఫ్యాన్స్ కరెంట్ లేదు ఏంటో అని చూస్తే బయటకు వస్తే కరెంట్ లేదంటే మొత్తం వర్షమే వస్తుంది. చూడండి ఎంత పెద్ద వర్షమో. ఈ బాబు చూడండి అంబ్రెల్లా ఎలా ఎగులుతుందో. వాళ్ళ మమ్మీని పిలుస్తా ఉన్నాడు, వాళ్ళ మమ్మీ ఏమో రావట్లేదు. ఇక గాలి ఫుల్ వస్తుంది, ఫుల్ వర్షం కూడా వస్తుంది. సో నేను బయట నుంచొని వీడియో తీస్తున్నా ఇక చూద్దాంలే అనేసి. ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, సో వాటర్ అంతా వచ్చేస్తుంది ఇక రూమ్లోకి. ఇక చాలాసేపు అంతే చూస్తూనే ఉన్నాను వీడియోకి. సో ఇలా అయిపోయింది నా డే సండే.